గుడ్ మార్నింగ్, నేను చందు. ప్రైమ్ 9 ప్రేక్షకులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సంబరాలు. 2026కు స్వాగతం పలికిన జనం. లో కూటమి ప్రభుత్వం మరిచిపోలేని విజయాలను అందించింది. ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పెన్షన్ పంపిణీపై సీఎం చంద్రబాబు ట్వీట్. కొత్త ఏడాది ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్ష. మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్. శాంతి క్రాంతిని పెంచేందుకు ఈ కొత్త ఏడాదిలో సమిష్టిగా కృషి చేద్దాం. రాష్ట్ర ప్రజలకు మంత్రి నారా లోకేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా పయనిస్తున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మోకాలి శస్త్రచికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న జానారెడ్డి. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్. వైకుంఠ ద్వారదర్శన ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్. ఏర్పాట్లపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని బీఆర్ నాయుడు వెల్లడి. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్. 12 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నేత కార్మికులకు అన్యాయం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపాటు. ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం ఘటనపై ప్రభుత్వం సీరియస్. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. అధికారం పోయినప్పుడల్లా బాబుపై విమర్శలేంటి? కేసీఆర్ పై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి, లేకపోతే ప్రజా పోరాటం చేస్తామన్న కవిత. ద్రాక్షారామం శివలింగం ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడి అరెస్ట్. ఇందులో రాజకీయాలు లేవన్న ఎస్పీ. వరంగల్ జిల్లాలో శివాజీ విగ్రహం దగ్ధానికి యత్నం. దుండగులను పోలీసులు పట్టుకోవాలని రాజాసింగ్ డిమాండ్. పోలవరం పనులు 87% పూర్తి చేశాం. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంత్రి నిమ్మల సమీక్ష. అసలైన వెండి ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాల కలకలం. నంద్యాల జిల్లా మద్దూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ. యూట్యూబర్ అన్వేష్ పై కేసు నమోదు. దేవతలను దూషించడంపై కరాటే కళ్యాణి ఫిర్యాదు. విశాఖలో మాదక ద్రవ్యాల కలకలం. 3 అరెస్ట్. 5.5 కిలోల గంజాయి పట్టివేత. సింహాచలం ప్రసాదం ఘటనపై దేవస్థానం అధికారులు సీరియస్. అసత్య ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు. ములుగు రాజీవ్ రహదారిపై గోవుల అక్రమ రవాణా. వాహనాన్ని గుర్తించి స్టేషన్కు తరలించిన పోలీసులు. వరంగల్ జిల్లాలో తగ్గని యూరియా కష్టాలు. యూరియా కోసం రైతుల పడిగాపులు. జమ్మూ కాశ్మీర్లో గ్రామ రక్షణ దళాలకు శిక్షణ. టెర్రరిజంపై పౌరులో విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. ఏజీఆర్ బకాయిలు ఫ్రీజ్కు ఆమోదం.
అమెరికాలోని భారతీయులకు హెచ్చరికలు. అమెరికా చట్టాలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు తప్పవని వార్నింగ్.